యోగి ఆదిత్యనాథ్ సర్కార్ ఓ సంచలన నిర్ణయం తీసుకుంది. ఏంటంటే మదర్సాలకి సంబంధించి సమాజ్‌వాదీ పార్టీ అఖిలేష్ ఉన్న సందర్భంలో 2016లో చేసిన బిల్లు ఇప్పుడు రాష్ట్రపతి దగ్గర పెండింగ్‌లో ఉంది. గవర్నర్ రిజెక్ట్ చేస్తే రాష్ట్రపతి దగ్గరికి పంపిస్తే అది. ఏంటో తెలుసా ఆ మదర్సా బిల్ అనేటటువంటిది? మదర్సాలో ఉండేటటువంటి గురువులు ఎవరైతే ఉంటారో వాళ్ళ మీదన ఏ అత్యాచారం కేసొచ్చినా, ఉగ్రవాదం కేసొచ్చినా, లేకపోతే ఇంకొక కేసొచ్చినా విచారించకూడదట. అలా విచారించడానికి వీలు లేకుండా రాష్ట్ర ప్రభుత్వం శాసనసభలో ఒక చట్టం చేసింది. అది రాజ్యాంగ విరుద్ధం. బట్ వాళ్ళకి ప్రత్యేక ప్రివిలేజ్ అనేసి ఇచ్చేశాడు. ఓట్ల కోసం చేసినటువంటి దుర్మార్గపు చర్య అనమాట. దాన్ని గవర్నర్ తిరస్కరిస్తే అదిగో చూసారా బీజేపీ వాళ్ళు ఇట్లా చేస్తున్నారన్నారు. గవర్నర్ దాన్ని పంపించేశారు రాష్ట్రపతి దగ్గరికి. ఆర్టికల్ 14 ఏదైతే అందరికీ సమన్యాయానికి విరుద్ధం అంటూ గవర్నర్ రిజెక్ట్ చేస్తూ మీరు చెక్ చేసుకోండి అని రాష్ట్రపతికి పంపించారు. రాష్ట్రపతి తిప్పి పంపిస్తే కనుక మళ్ళీ వీళ్ళు రెండోసారి అసెంబ్లీలో చేస్తే దాన్ని ఓకే చేయాల్సినటువంటిది. కాన్స్టిట్యూషన్ ఇప్పుడు భవిష్యత్తులో చేంజ్ చేయాల్సింది ఆ విషయంలోనే. రాజ్యాంగ విరుద్ధమైనటువంటి బిల్లుల్ని తిరస్కరించాలా లేదా అన్నటువంటి. రాష్ట్రపతి దాన్ని అక్కడే పెండింగ్లో పెడితే ఇప్పుడు యోగి ఆదిత్యనాథ్ సర్కార్ ఆ బిల్లుని ఉపసంహరించుకుంటున్నట్టు ప్రకటించింది.